హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సింధు గంగోత్రి కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి నేను బిర్యానీ టేస్టీతో ఉండే చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ నేను ఈ చికెన్ పులావ్ చేసుకోవడానికి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. హాఫ్ కేజీ చికెన్ని మనం శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగి తీసుకున్న చికెన్లో ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి. మనం చికెన్ ఎప్పుడైనా సరే కొంచెం అంతా ఉప్పు వేసుకొని కలిపి కడుక్కొని పెట్టుకుంటే మనకి నీచు వాసన అనేది ఉండదు. అలాగే కడుక్కున్న తర్వాత ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, ఒక టీ స్పూన్ కారం. నేను కారం 1 టీ స్పూనే వేసాను. మీరు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కనుక ఇంకో టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం స్పైసీ కొంచెం తక్కువ తింటాం కాబట్టి నేను టీ స్పూనే వేసాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలా, కొంచెం అంత జీలకర్ర పొడి, కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం అంత కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఇలా మొత్తం వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. మనకి పసుపు, ఉప్పు, మసాలాలన్నీ మనకి ముక్కకు పట్టేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకోండి. మనకి చికెన్ పులావ్లో నెయ్యి యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర నెయ్యి లేకపోతే కనుక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అయినా కలుపుకోవచ్చు. కానీ నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా నెయ్యి వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. చూశారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నంతగా మొత్తం కలుపుకోవాలి. మన నెయ్యి కూడా మొత్తం ముక్కకి పట్టేలాగా మొత్తం కలిపేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మనకి ఇదే టైంలో కావాలంటే పెరిగేసుకోవచ్చండి. లేకపోతే మీరు తర్వాతకైనా సరే మనం రెసిపీ తయారు చేసేటప్పుడైనా సరే మనం అందులో వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడే యాడ్ చేసేసుకుంటున్నాను. 1 కప్పు పెరుగు తీసుకోండి. ఆ పెరుగు కూడా మనకి ముక్కలకు మొత్తం పట్టేలాగా మొత్తం కలిపేసుకొని పెట్టుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, మసాలాలు, పెరుగు, కొత్తిమీర, పుదీనా అన్నీ కలిపేసి ముక్కగా పట్టేలా మొత్తం కలుపుకొని పెట్టుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి. మనకు ఉప్పే కానీ కారం కానీ ఏమైనా తగ్గినట్లయితే కనుక ఈ టైంలో కొంచెం అంతా వేసుకొని కలిపేసుకోవచ్చు. ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఒక 1/2 అవర్ పాటు మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి. నేను ఇందాకడ మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను. అందుకే ఆ క్లిప్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. మనకి చికెన్ అనేది ఒక అరగంట సేపు నానితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. బాగా జ్యూసీగా, సాఫ్ట్గా మనం నిమ్మరసము, పెరుగు అవన్నీ కలిపాం కాబట్టి టేస్ట్ కూడా ముక్క కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా కలిపేసి ఒక అరగంట సేపు పక్కన కలిపేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. నేను ఒక హాఫ్ కేజీ చికెన్కి 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. రైస్ కడిగేసి పక్కన పెట్టుకోండి. ఇది కూడా ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక కళాయి తీసుకొని అందులో
4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో మనం బిర్యానీకి వాడే మసాలా దినుసులు ఉంటాయి కదా, అవన్నీ బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, సాజీరా, యాలకులు అవన్నీ వేసుకోవాలి. మసాలా దినుసులన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం ఒకసారి ఫ్రై చేసుకొని నేను ఈ చికెన్ పులావ్లోకి 2 మీడియం సైజు ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. 2 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకొని అందులో ఆయిల్లో వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. మనకు ఆనియన్ అనేది గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా బ్రౌన్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లోనే పెట్టి మనకి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. మనం ఇందాక ఆల్రెడీ చికెన్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఇక్కడ ఇంకొక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలిపేసుకోండి. హై ఫ్లేమ్లోనే పెట్టి మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ మొత్తం పోయేలాగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఆనియన్స్ మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఈ టైంలోనే మనం ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకొచ్చి వేసేయాలి. ఇలా మొత్తం చికెన్ని వేసేసుకొని మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చికెన్ని ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. మొత్తం ఆనియన్స్తో చికెన్ని మొత్తం కలిపేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉంచి చేసుకోవాలి. మనం ఒక 2 to 3 మినిట్స్ పాటు మనం ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, అలా ఫ్రై చేసుకుంటూ ఉండండి. మనం వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ చికెన్ని అలా ఫ్రై చేస్తున్నప్పుడే మనకు ఆల్రెడీ వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటాయి. ఆ వాటర్తోనే మనకి చికెన్ ముక్క అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇంకా మనం సపరేట్గా వాటర్ ఏమి యాడ్ చేసుకోక్కర్లేదు. అలా మనం ఒకసేపు మూత పెట్టేసి 4 to 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత మనం మూత తీసి చూసారు కదా వాటర్ ఎలా వచ్చేసాయో. మనం వాటర్ ఏమి యాడ్ చేయలేదు అసలు, అయినా సరే చికెన్లో నుంచి వాటర్ చూసారా ఎలా బయటకు వచ్చాయో. మనం ఇంకా సపరేట్గా వాటర్ పోసుకోకుండానే మనకి ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉడికిపోతుందండి. ఈ ముక్క ఉడకదేమో అని చెప్పేసి కంగారు ఏమో అవసరం లేదు. ముక్క చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది. మూత పెట్టుకుంటూ అప్పుడప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఒక్కసారి చూద్దాం ముక్క మనకి ఉడికిందో లేదో. ఇలా చేతి ఇలా ప్రెస్ చేస్తే చాలు. చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. నేను వాటర్ ఏమి యాడ్ చేయలేదు. ఆ చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే ముక్క చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఆల్రెడీ మనం ఒక 1/2 అవర్ పాటు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇంకా సాఫ్ట్గా ఉడికిపోయింది తొందరగా. ఈ టైంలోనే మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం కూడా ఒక అరగంట సేపు నానబెట్టుకొని ఉంచుకోండి. అరగంట పాటు నానబెట్టుకున్న రైస్ను కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు నేను రైస్కి గ్లాసున్నర వాటర్ తీసుకుంటున్నానండి. నేను నానబెట్టుకున్నాను కాబట్టి గ్లాసున్నర వాటర్ సరిపోతాయి. ఒకవేళ మీరు నానబెట్టుకోకపోతే అప్పటికప్పుడు చేసుకోవాల్సి వస్తే కనుక గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. కరెక్ట్ కొలతలు కరెక్ట్గా వస్తుంది రైసు. నేను ఆల్రెడీ వాటర్ అనేది కొలిచేసి పక్కన పెట్టుకున్నాను. వాటర్ పోసేసాను. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోండి. గ్లాసున్నర వాటర్ కరెక్ట్ సరిపోతాయి. ఒకవేళ మీరు నానబెట్టుకోకపోతే కనుక గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి.
మీకు అప్పుడు రైస్ పొడి పొడిగా చాలా బాగుంటుంది. ఈ టైంలోనే మనం కొంచెం అంత కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకోండి. ఈ టైంలోనే ఒక్కసారి మీరు సాల్ట్ సరిపోయిందో లేదో కొద్దిగంతా సాల్ట్ చూసుకొని కూడా సాల్ట్ వేసుకోవచ్చు. కొంచెం అంతా నాకు సాల్ట్ సరిపోలేదు, అందుకని కొంచెం అంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీరు కూడా మీ టేస్ట్ సరిపడా చూసి వేసుకోండి. సాల్ట్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపి పెట్టుకోవాలి. మనము తిప్పొద్దండి, నానబెట్టుకున్నాం కాబట్టి రైసు ఊరికే తిప్పకూడదు. ఒకసారి అలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టేసి ఒక 3 to 4 మినిట్స్ ఉంచితే గనక చూసారు కదా మనకి రైస్ వాటర్ అనేది బాయిల్ అవుతూ ఉంది. ఆ టైంలో ఒకసారి మూత తీసేసి ఒకసారి మొత్తం కలియబెట్టుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని వాటర్ మొత్తం ఉడికిపోయి వాటర్ అన్నీ ఇంకిపోయేటట్టు మనకి ఓన్లీ రైస్ బయటకు వచ్చేటట్లుగా వాటర్ అన్నీ ఇంకిపోవాలి. అప్పుడు దాకా మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. ఇలా మొత్తం వాటర్ ఇంకిపోతున్నప్పుడు ఒకసారి కలిపేసుకొని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి. ఈ టైంలో మనం సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకొని సిమ్లో పెట్టేసుకోండి. ఒక 4 to 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా పొడి పొడిగా రైస్ ఎంత చక్కగా ఉడికిపోయిందో. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ టేస్ట్తో ఉండే చికెన్ పలావ్ రెడీ. చికెన్ పలావ్ అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.